దేవనామానికి మహిమ ఘనత ప్రభావంలో చెల్లునిగాక. చేరొచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు. నాయన, గతించిన కాలమంతా మీరు ఎక్క చోటన భద్రపరిచి మీ సన్నిధానంలో విలువైన సమయాన్ని మాకిచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని అంతే విలువగా మేము ఖర్చు పెట్టుకునే విధంగా మా ఆలోచనలను, మా తలంపులను ఇతరత్రమైన లోక సంబంధమైన వాటి వైపు మేము ఆలోచించకుండా నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్న మీ మాటలలో లక్ష్యముంచి మిమ్మల్ని తండ్రి మహింపరిచే విధంగా మా జీవిత విధానాలు మార్చుకుంటూ మీకు ఆయాసకరమైన తండ్రి మనస్థితి అటు మాలో ఏమన్నా ఉన్నట్లయితే మీ కృపతో మేము మార్చుకుంటూ మిమ్మల్ని మహింపరిచే మీ పిల్లలుగా మమ్మల్ని నడిపించమని, మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని తండ్రి, ఈ వాక్యం మాట్లాడుతుండగా నన్ను మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మ సహాయంతో మా అందరి జీవితాలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ క్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన ప్రతి మార్కుడు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మరొక ఆదివారం దేవుని సన్నిధానంలో ఉన్నాం. ఇక్కడ మనం చదివిన వాక్య భాగం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 నుంచి 10 వచనాలు మనం చదివాం. ఇక్కడ చదివిన మాటల్లో సారాంశం ఏంటంటే, సంఘంలో జరుగుతున్న వ్యక్తుల మధ్య వస్తున్న, సంఘంలో ఉంటారు కదండి కొంతమంది, ఆ వ్యక్తుల మధ్య వస్తున్న వారికి ఉన్న గొడవలు, ఇబ్బందులు, వారి పట్ల కొంచెం ఏ వస్తాయంటాయి కదా, మనస్పర్ధలు లాంటివి, వాటి మధ్యలో ఏదన్నా వస్తున్నట్టే వీళ్ళు తీసుకెళ్ళి బయట వాళ్ళని తీసుకుని వచ్చి, లోకంలో గొప్ప వాళ్ళు ఉంటారు కదా, పెద్దలు ఇలాంటి వాళ్ళ నాయకులు తీసుకొచ్చి వీళ్ళు తీర్పు తీర్చుకుంటున్నారంట. ఓకేనా? అయితే ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఏంటి ఇలా చేస్తున్నారండి మీరు? మీకు మిమ్మల్ని మీరు సరి చేసుకునే అవకాశం మీకు లేదా? యాక్చువల్గా పెద్దలుగా మీరున్నారు కదా, సంఘంలో మీరే వారికి ఉన్న పరిస్థితిని పరిశీలన చేసి సరిచేయాలి. బయట వాళ్ళని తీసుకొచ్చి సంఘంలో ఉన్న వారికి తీర్పు తీర్చుకోకుండా అసలు మీరు ఎందుకు చెప్పనా, మీరే దేవదూతలకు తీర్పు తీర్చేవారుగా ఉంచని మిమ్మల్ని అంటున్నాడు దేవుడు అని పౌలు గారు ఇక్కడ వాళ్ళకి చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పనా, అసలు సంఘంలో ఉన్న వ్యక్తుల మధ్య కల్మషాలు, కోపాలు, ద్వేషాలు, క్రోధాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తాయంటారు? ఎందుకు వస్తాయంటారు? ఒకసారి చెప్పండి. ఇంకా ఏమి లేకపోతే వారి మధ్య ఈ గొడవలు వస్తాయి. చెప్పాలి. నాకు కావాల్సిన పాయింట్ ఇంకా రావలేదు, అందుకని అడుగుతున్నాను ఎన్నిసార్లు. అది ప్రేమ లేకపోతే మనుషుల మధ్య గొడవలు, కుటుంబాల్లో గొడవలు, వ్యక్తుల మధ్య గొడవలు వస్తాయి. అసలు ఈ పాయింట్ రాయడానికి కారణం ఏంటంటే, అప్పటికి సంఘంలో కూడా ఏమున్నాయి? గొడవలు ఉన్నాయి. అంటే ఏమీ లేకపోవటం వల్ల గొడవలు వచ్చినాయి, ప్రేమ లేకపోవటం వల్ల. అయితే ఈ ప్రేమ గురించి దేవుడు చాలా ఉన్నతమైన మాటలు తన గ్రంథంలో మనకి తెలియజేశారు. విందాం ప్రతి ఒక్కరు కూడా. దయచేసి ఎవరు కూడా నిద్ర వస్తున్నా దయచేసి కాసేపు దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి అమ్మా. అయితే దేవుడు చెబుతున్నాడు తన వాక్యం ద్వారా మన జీవితాలకి ఎన్నో మేలుకరమైన మాటలు మనకు రాయించాడు. మనం విని వాటిని పరిశీలించి మన జీవితంలో నడుచుకోవడమే తరువాయి కదండి. మనకు కొంతమంది చూడండి ఎలా చెప్తారంటే, రే నా కొడుక్కి లేకపోతే నా కుమార్తెకి అన్నీ సమకూర్చేశాను రా, వాడు ఇంకా ఇంట్లో పని చేసుకోవడానికి కానీ లేకపోతే పడుకోవడానికి తినడానికి కానీ ఏ బాధ లేదు అడిగి టయానికి వస్తాయి, వాడు వాటిని తీసుకుని తినడమే, అంతే కదా. అంటే అవి తీసుకుని తినడమే, ఇంకా లేకపోతే వాడు తయారు చేసుకోవాలి, సంపాదించుకోవాలి, వాటిని సమకూర్చుకోవాలనే పరిస్థితి వాడికి లేదు. అన్నీ సమకూర్చేశాను, కానీ వాడు తీసుకుని తినడంలో కూడా
సరిగా ఉండట్లేదురా అంటారా? అంటారా? దేవుడు కూడా మన జీవితంలో దేవుని గ్రంథం ద్వారా ఆయన మాటలు అన్నీ కూడా మనకి సమృద్ధిగా ఇచ్చేశాడు. వాటిని తీసుకోవడంలోనే మనిషి ఫెయిల్ అయిపోతున్నాడు, వాటిని వెతుక్కోవడంలోనే వెనకబడిపోతున్నాడు, వాటిని గమనించడంలో వ్యక్తి వ్యర్థమైపోతున్నాడు, వాటిని అనుగుణంగా బ్రతకడంలో మనిషి ఫెయిల్ అయిపోతున్నాడు. ఇదే దేవుడు కోరుతున్నాడు. అసలు దేవుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. అసలు ఏది ఉంటే మనుషుల్లో గొడవలు రావంటే ప్రేమ ఉంటే రాదో అని చెబుతూ యోహాను పత్రిక, రెండవ పత్రిక, యోహాను రాసిన రెండవ పత్రిక 5వ వచనాన్ని చూద్దాం. యోహాను రాసిన రెండవ పత్రిక 5వ వచనం. కాగా అమ్మ, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఇక్కడ యోహాను గారు. ఏమని? కాగా అమ్మ, కొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞయే వ్రాయుచు. ఆయన రాస్తున్న రోల్ ఎలా అంటున్నాడు? అమ్మ అంటే ఆ సంఘంలో ఉన్న ఎవరో పెద్దలైన ఆ సంఘంలో ఒక స్త్రీకి రాస్తున్నాడు. ఎవరో అపోస్తులైన యోహాను గారు రాస్తూ అంటున్నాడు, మొదటి నుంచి ఏదైతే మనకు ఉందో అదే రాస్తున్నాను, నేను కొత్తగా ఏది పెట్టట్లా. అయితే అంటున్నాడు, మనము ఒకరినొకడు ప్రేమింపవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కాగా అమ్మ, కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు, మొదటి నుండి కలిగిన ఆజ్ఞయే రాస్తున్నాను. ఫస్ట్ నుంచి ఏది మనకు దేవుడు చెప్పాడో, ఏదైతే ఇచ్చాడో, ఎవరి ద్వారా ఇచ్చాడు ఆజ్ఞ, అవన్నీ చూద్దాం. మనము ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇక్కడ ప్రేమ గురించి చెప్తున్నాడు. ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రేమించకపోతేనే బాధలు వస్తాయి. అయితే ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలనేదే ఒక ప్రశ్న. అంతేనా? ప్రేమలో రకాలు ఉన్నాయా? చెప్పాలి. బోల్ రకాలు ఉన్నాయి. మామూలుగా చూస్తే చాలా రకాలు ఉన్నాయి. అయితే మొదటి నుంచి మనకు ఉన్న ఆజ్ఞని చెప్తున్నాడంటే దేవుడు ఈ ప్రేమ కలిగి ఉన్నాడంటే. మరొక యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం కూడా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, ఇదే యోహాను గారు మళ్ళీ చెప్తూ ఉన్నారు. ఏమని? మనము ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. అంటే సంఘాల్లో ప్రేమ కరువైపోతుంది. ఏ ప్రేమ కరువైపోతుందో కూడా తెలియాలి. సంఘాల్లో ప్రేమ కరువైపోతుందని అపోస్తులైన యోహాను గారు సంఘానికి చెప్తున్నాడు. ఏ ప్రేమ కలిగి ఉండాలో కూడా పేతురు గారు చెప్తున్నారు. చూడండి ఒకసారి. ఏ ప్రేమకుండే లక్షణాలు, లేకపోతే ప్రేమ ఎలా ఉండాలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. అక్షయ బీజము నుండి 3వ లైన్ చదువుతున్నాను. 23వ వచనము 2వ లైన్. అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొను వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఎంతలా ప్రేమించాలంట? ఒకరినొకడు హృదయపూర్వకంగా ప్రేమించాలంట. మిక్కటం అంటే మించినది, అంతులేనిది, ఆగిపోయేది కానిది అని చెప్తారు. మనం చూస్తే ఇక్కడ ప్రేమ గురించి మనం ఆలోచిస్తే, ప్రేమ అనేది దేవుడు ఎవరి ద్వారా బయటికి రావాలనుకున్నాడు తెలుసా? అసలు మొదటి నుంచి ఉందంట ఆజ్ఞ. మొదట మనకి ఇవ్వబడింది ఏంటి? ఆజ్ఞల గ్రంథం. మొదట మనకి క్రైస్తవులకి, లేకపోతే ఇశ్రాయేలీలకి కానీ, మొదట క్రైస్తవులు, మనం పాత నిబంధన చదువుతున్నాం కదా, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మొదట ఎవరిని ఆశీర్వదించాడైనా? ఇశ్రాయేలీల్ని. అంటే ఇశ్రాయేలుకి పితరుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయము ఆదికాండ గ్రంథానికి వెళ్దాం. ఎందుకంటే ప్రేమ గురించి ఈరోజు కొంతమంది క్రైస్తవులకు కూడా అర్థం కాలేదు అని చెప్పుకోవచ్చు ఈ మాటలు బట్టి. 12వ అధ్యాయము ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో 2వ లైన్ చూద్దాం.
భూమి యొక్క సమస్త వంశములన్నీయు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. భూమి మీద సమస్త వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి. ఎలా ఆశీర్వదింపబడతాయి అనేది మనం చూద్దాం. ఆశీర్వదింపబడ్డాయి ఒకప్పుడు శారీరకంగా. ప్రాంతాలను ఇచ్చాడు, ఆ దేశాలను ఇచ్చాడు, అక్కడ పరిపాలన క్రమాన్ని ఇచ్చాడు, వాళ్ళకి కొన్ని కట్టడలను ఇచ్చాడు. అప్పుడే ఒక ఆజ్ఞ రాశాడంట. ఇప్పటికీ ఆ ఆజ్ఞ అర్థం కావట్లే. ఎవరికి? క్రైస్తవులకి. ఇశ్రాయేలీలకి కదండి. ఇశ్రాయేల్కి అర్థం కాలేదంటే పోనీ వదిలేయచ్చు, ఎందుకంటే వాళ్ళని దేవుడు వదిలేశాను, అందరూ నాకు కావాలి, ఎవరైతే నన్ను వేడుకుంటారో, ఎవరైతే నన్ను సమీపిస్తారో, ఎవరైతే నన్ను కొనియాడతారో నేను వారికి దగ్గర ఉన్నానని చెప్తున్నాడు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ చూస్తే మనం ఎందుకని ఇశ్రాయేలీల విషయంలో వదిలేసిన ఆయన ఈ రోజుకి తెలియకుండా ప్రజలు, క్రైస్తవులు ముఖ్యంగా ఎందుకు ఆ విషయాలు ఫాలో అవ్వలేకపోతున్నారు? అబ్రహామును ఆశీర్వదించి పంపించానన్నాడు. ఆ ఆశీర్వాదము ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా జనాంగం నా పిల్లలు అని పిలుచబడాలి. ఒకవేళ ఆయన పిల్లలని పిలవబడాలంటే ఏది ఉండాలి? ప్రజల్లో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఏ ప్రేమ ఉండాలి? ఇంకా మొదటికి వెళ్ళి చూద్దాం, ఇంకా ముందు ఒకసారి చూద్దాం. నిర్గమకాండ గ్రంథం ఆజ్ఞల గురించి వస్తే ఏ ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు? నిర్గమకాండ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. దేవుడే చెప్పాడంట ఈ ఆజ్ఞలు ఏమని? నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించితిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇలా వచనాలన్నీ చెప్పుకొచ్చాడు. దేవుడు ఆజ్ఞలని చెప్పుకొచ్చి ఇదంతా దేవుని గురించి మనిషికి ఉండాల్సిన అవగాహన లేకపోతే లక్షణము వారు చెప్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు ఇశ్రాయేలుకి చెప్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఆజ్ఞను కొనియాడుతున్నాడు. ఇప్పుడు మనకైతే పాత నిబంధన కాలంలో కొన్ని ఆజ్ఞలు పనికిరావు. ఇవన్నీ కరెక్టేనండి. పాత నిబంధనలో మీరు అపరాధము చేసిన యెడల తెల్ల గువ్వనైనను కోడినైనా తీసుకుని వెళ్ళి బలిపీఠం దగ్గర బలిచ్చి ఆ రక్త ప్రోక్షణం ద్వారా అక్కడ ఆ యొక్క గొర్రెపిల్ల ఏదైతే ఉందో లేకపోతే ఆ పావురం ఉందో ఆ రక్తాన్ని చిందించి అక్కడ బలిపీఠాన్ని చిందించి ఈ వీళ్ళ చేసిన పాపానికి, మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేవారు. ఇది మనిషిని పూర్తిగా నీతిమంతునిగా తీర్చిపెట్టలేదు. అందుకనే దేవుడు మార్చేశాడు కదా. మరి ఇప్పుడు ఆ ఆజ్ఞ చేస్తానంటే ఒప్పుకుంటాడా దేవుడు మనల్ని? ఆజ్ఞ మారింది అంటే కొన్ని మారినాయి, కానీ మొదటి నుండి ఉండే ఆజ్ఞ ఒకటి ఉంది. అందుకే అంటున్నాడు మీకు మొదటి నుంచి ఏ ఆజ్ఞ ఉన్నదో అదే మీకు రాస్తున్నాను అన్నాడు యోహాను గారు. అవునా? మొదటి నుంచి ఏ ఆజ్ఞ ఉందో అదే రాస్తున్నాను, కొత్తది రాయట్లా. లేకపోతే ఉన్నదాన్ని తీసేసిన ఆజ్ఞను కొత్తగా పట్టరాట్లేదు. మనం ఇక్కడ చూస్తే అక్కడ 6వ వచనం చూడండి. నా ఆజ్ఞలు గైకొని వారిని ఉన్నాను. 5వ వచనం. ఎలా అనగా నీ దేవుడన్న యెహోవానగు నేను రోషము గల దేవుడునను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరం వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తున్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని 1000 తరం వరకు వారిని కరుణిస్తాను. ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, అక్కడ ఎవరైతే నన్ను ద్వేషిస్తారో వారిని కొన్ని తరాలంట శపిస్తాడంట. ఈ ఆజ్ఞ ఇప్పుడు అలాగుందా? ఈ ఆజ్ఞ ఇప్పుడు అలా ఉందా? లేదు. ఎందుకంటే నిజంగా అలా దేవుడు శపించడం, దేవుడిని ఒప్పుకున్న వాళ్ళని మనిషి భూమి మీద ఎవరైనా ఉండగలరా? లేరు కదా, అవ్వదు కదా. కానీ ఇవన్నీ మారిపోయినాయి. కానీ ప్రేమ ఒకటే అప్పుడు ఎలా చెప్పాడో ఇప్పుడు అలాగే ఉందంట. ఆ ప్రేమ గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనకు చెప్తున్నాడు. ఏమని? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు. సహోదరులారా,
మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ధర్మశాస్త్రం అంతా ఒక మాటలో ఉండిపోయిందంట. ఆ మాట ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఒకసారి మళ్ళీ కూడా చూద్దాం ఆ మాట. మళ్ళీ చదవండి మాట. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. ముందు దాసులుగా ఉన్నారు. ముందు వేరే 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 ప్రాంతాలకు దాసులకు వెళ్ళిపోయారు. కానీ క్రీస్తుని అంగీకరించడం కానీ, దేవుణ్ణి ఎరగడం కానీ, దేవుడి దగ్గర రావడం కానీ, దీన్ని ఏమంటున్నాడంటే స్వాతంత్రము అంటున్నాడు. ఏ స్వాతంత్రం తెలుసా? లోకంలో లేని స్వాతంత్రం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. మీరు పిలువబడింది అదే ఆ స్వాతంత్రానికే. మీరు పిలువబడ్డది స్వాతంత్రానికి. కానీ మీకు స్వాతంత్రం ఉంది కదా అని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే దగ్గర పనికిరాదు. నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, నేను పెద్దని, నేను పలానా వ్యక్తిని, సంఘంలో ప్రముఖుణ్ణి, నేను పలానాది ఇచ్చాను, లేకపోతే పలానా కార్యం చేశాను సంఘంలో, ఈ కట్టడానికి ఎంత పని చేశాను కాబట్టి నేను ఏది చెప్పినా చెల్లుతుంది అంటే కుదరదు. ఎందుకని? ఒక ఆజ్ఞలో మొత్తం ఉందంట. పాత నిబంధన అంతా ఒక్క ఆజ్ఞలోనే. నిన్ను వలె, నిజంగా పాత నిబంధనలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. సహోదరుని దూషించిన ఎడల నీవు తప్పుదం చేసావు, అప్పుడు తీసుకుని ఈ పరిహారం చేస్తే నీకు ఆ తప్పుదం పోతుంది. ఎందుకు దూషించాడు? ప్రేమ లేకపోవటం వల్ల. అందుకంటున్నాడు ఇక్కడ, ప్రేమ కలిగి ఉంటే అవన్నీ ఉండవు. ద్వేషాలు, కోపాలు, కష్టాలు, ఇబ్బందులు అక్కడ వాళ్ళు ఏదైతే తప్పిదంగా దేవుడికి వ్యతిరేకంగా చేశారో ఆ క్రియలన్నింటినీ వీరు చేసి దేవుని ఎదుట దోషులుగా నిలబడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళడం, ప్రాయశ్చిత్తం చేసుకోవడం, మళ్ళీ రావడం, తప్పు చేయటం, ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఏముండాలి తెలిసి? నీలో ప్రేమ ఉండాలి. అందుకే మరొక మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏంటంట ఆ క్రొత్త ఆజ్ఞ? నేను మిమ్మును ప్రేమించు. యేసుక్రీస్తు వారు ఎలా అయితే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానో, ఆయన ఎలా ప్రేమించాడో తెలియాలంటే మనకి ఇంకా ముందుకు వెళ్తే అర్థమవుతుంది. ఆయన ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడంట. కానీ కొత్త ఆజ్ఞ అది పాతదే, కానీ వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ప్రేమని కోల్పోయారు. ఇశ్రాయేలీలు, యూదులు, అక్కడున్న ప్రజలు ప్రేమని, సహోదర ప్రేమని వాళ్ళు కలిగి లేరు. ఒకరికొకరు ఆప్యాయత కలిగిన దేవుని ఆ మందిరంలో కానీ, దేవుని ఎదుట కానీ, ఆ సమాజంలో కానీ వాళ్ళు బ్రతకట్లేదు. అందుకే వారికి చెప్తారు, నీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు. కానీ అది పాత ఆజ్ఞే. నేను ఎలా మిమ్మల్ని ప్రేమించి ఎందుకు చెప్పినా ఆయన కొత్త ఆజ్ఞను ఎందుకు అన్నాడో, అప్పటి వరకు ప్రేమ ఎలా ఉంటుందని వాళ్ళకి తెలీదు. చదివారు, విన్నారు, కానీ చూడటం అదే ఫస్ట్ టైం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అందుకే ఆయన కొత్త ఆజ్ఞ అంటున్నాడు. కానీ అది ఉన్న ఆజ్ఞే, కానీ చూపించడంలో ఎవ్వరు లేరు. మోషే గారా, ఇంకొక ఆయన అలా ప్రవక్తలు తీసుకుంటే వాళ్ళు కూడా సరిపోవట్లే యేసుక్రీస్తుతోటి. ఆ ప్రేమ చూపించడంలో వారు యేసుక్రీస్తును పక్కన తూకంలో పెట్టామనుకోండి, ఎవరూ సరిపోవట్లేదు. అందుకే అంటున్నాడు ఆయన, నన్ను చూసి మీరు నేర్చుకోండి, ఇది కొత్త ఆజ్ఞ అంటున్నాడు. ఎలా ఇవ్వగలడు ఆయన కొత్త ఆజ్ఞ? ఆయన చేసి చూపిస్తేనే. కానీ పాతదే, ఆజ్ఞ పాతదే, కొత్తగా చూపిస్తున్నాడు. ఎలా అంటే ఆయన చేసి, అందుకని కొత్తదైంది. అంతేగాని ఆజ్ఞ ప్రేమ అనేది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ ఆజ్ఞలు కలిగిన జనాంగం ఎలా ఉంటారో తెలుసండి? క్రైస్తవులంటే ఈరోజు కొంతమంది అయ్యో ఎలా ఉంటారు ఏంటండి అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అవునా? మనల్నంట దేవుడు చెప్తున్న మాటల ప్రకారం మనం ఆలోచిస్తే క్రైస్తవుల్ని
చూస్తేనే వాళ్ళ ప్రవర్తన, వారి మాటలు, వారి తీరుని చూస్తేనే ఆటోమేటిక్గా ఇతరులు వాళ్ళ క్రైస్తవులు, వాళ్ళకు ఉండే లక్షణాలు ఇవన్నీ తెలుసుకోవాలంట. కానీ అలా ఉండట్లేదేమో అని పరిస్థితి, అలా ఉండకపోతుందేమో ఇప్పుడు పరిస్థితి. చూడండి, ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఎందుకు ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నాడో దేవుడు తెలుసా? తీయమ్మా 4:6. నీ దేవుడైన, అది కదండి, 4వ అధ్యాయము 6వ వచనం ద్వితీయోపదేశకాండం. ఈ కట్టడలన్నీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ జనము జ్ఞాన వివేచనము గల జనమని. నిజంగా అలా అనుకుంటున్నారంటారా క్రైస్తవుల గురించి? ఇక్కడ ఇశ్రాయేలు చెప్తున్నాడు, మీకున్న ఆజ్ఞలు ఉన్నాయే, లోకంలో ఎక్కడ లేవయ్యా. మీరు మాట్లాడే తీరుందే, ఆ పరిస్థితులు లోకంలో ఎవరికి రావు. మీకున్న జ్ఞాన వివేచనలు ఉన్నాయే, అవి ఎవరికి నేర్చుకోలేదు, కానీ మీకున్నాయి. అయితే మిమ్మల్ని బట్టి వాళ్ళందరూ నన్ను పొగడాలి, నన్ను గణపరచాలి, కానీ మీరు అలా ఉండలేదు. అలా ఇచ్చారంట. మిమ్మల్ని చూసి వాళ్ళు ఆశ్చర్యార్థకంగా మారిపోవాలి, కానీ అలా ఉంటున్నారా? చూడండి ఏమంటున్నాడో, ఈ గొప్ప జనము జ్ఞాన వివేచగలము జనమని చెప్పుకుందురు. ఎలాగనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? చూడండి, ఆలోచించండి, ఎంత గొప్ప మాటలో. దేవుడంట ఆయన అనుసరించే వారిని ఆయన జనాంగంగా, ఇప్పుడు ఎవరున్నారు? దేవుడు జనాంగంగా చెప్పుకునేవారు ఎవరున్నారు? ఇప్పుడు క్రైస్తవులు, క్రీస్తుని అనుసరించిన వాళ్ళు. మరి అలాంటి వారికి ఏ పేరు ఉండాలి? వీళ్ళ గొప్ప జనం, వీళ్ళ ప్రేమ గొప్పదే, వీళ్ళ మొత్తం అన్నీ వేరండి వీళ్ళదే అని అనాలి. కానీ అలా లేదు. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని చూసి ప్రపంచం ఎలా అనుకుంటుందయ్యా, మిమ్మల్ని చూసి లోకం ఎలా అనుకుంటుంది, కానీ మీరు ఎప్పుడైతే నా ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతారో. ఇశ్రాయేలుకే చెప్పాడు కదా. ఈరోజు మరి క్రైస్తవుల గురించి లోకం ఎలా అనుకోవాలి? ఇంకా గొప్పగా అనుకోవాలి కదా. ఎందుకంటే వాళ్ళకి మాటలోనే, ప్రేమ అనే మాటలోనే చెప్పాడు. మనకి యేసుక్రీస్తు వారు చూపించి చెప్పాడు. అర్థమైందా? తేడా గమనించండి. మీరు ప్రేమ కలిగి ఉండండి అని వాళ్ళకి రాసి చెప్పాడు, ఆజ్ఞ అది. మనకేంటో తెలుసా? ప్రేమ ఎలా కలిగి ఉండాలో చేసి చూపించి చెప్పాడు. అంటే వాళ్ళకంటే మనం ఎలా ఉండాలో తెలుసా? వాళ్ళ ప్రపంచంలో గొప్ప జనం అయితే అంతకంటే గొప్ప జనంగా క్రైస్తవులు ఈరోజు ఉండాలి, కానీ కనిపించట్లేదు అనిపిస్తుంది. ఇక్కడ అందుకే చెప్తున్నాడు. ప్రేమ గురించి మనం చూస్తే, అసలు ప్రేమ అనే పదం గ్రీకులో, ప్రేమ అనే పదం గ్రీకులో చూస్తాయండి. మనం బైబిల్ పాత నిబంధన, కొత్త నిబంధన ఎలా రాయబడిందో తెలుసు కదా. కొత్త నిబంధన గ్రీకు నుంచి తర్జుమా చేయబడింది. అయితే ఈ ప్రేమ అనే పదం గ్రీకులో చూస్తే ఒకే పదంగా లేదు. లవ్ అనే పదం ఒకే పదంగా లేదు, 4 పదాలతో వివరించాడంట. ఈ ప్రేమ అనే పదాన్ని 4 పదాలతో వర్ణించారు. ఎలా? ప్రేమ అనేది ఒకటే కదా, మళ్ళీ 4 పదాలతో వర్ణించవలసిన ప్రేమ ఎలా ఉంటుంది? మనం ఆలోచించుద్దాం ఒకసారి. నేను త్వరగా స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? ఒకసారి మనం చూద్దాం అసలు రకరకాల ప్రేమల గురించి మనం ఎలా ఆలోచించవచ్చు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఇక్కడ ఒక ప్రేమ కనబడుతుంది. ఇక్కడ ఏ ప్రేమ? స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ. ఈ ప్రేమకి గ్రీకులో పిలియో అనే పదం రాశారు. ఏం పదం? పిలియో. ప్రేమే, కానీ ఇది ఏ ప్రేమో తెలుసా? స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ. ఈ ప్రేమ ఎలా ఉంటుంది? ఉదాహరణకు చెప్పండి, మీరు స్నేహితుల మధ్య ప్రేమ.
విడువక ప్రేమించును అని అన్నాడు. కానీ నిజంగానే విడువక ప్రేమించే స్నేహితులు ఉంటారా? అంతలా కష్టం వస్తే విడిచి వెళ్ళిపోయే స్నేహితులు లేరా? బాధ వస్తే వదిలేసే స్నేహితురాళ్ళు లేరా? నిందలేసి బాధలు పెట్టే స్నేహితులు లేరా? అంటే ఈ ప్రేమ దేవుడు అనుకునే ప్రేమ కాదు. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎవరికి? ఇశ్రాయేలుకి పాత నిబంధన కాలంలో బ్రతికిన వ్యక్తులకి ప్రేమ అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ క్రైస్తవులుగా మనకు తెలియాలి. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారేమో స్నేహితుల మధ్య ప్రేమ అనుకుంటున్నారేమో. అవునా? ఎలాంటి ప్రేమ అంటే ఇది పిలియో అనే పదం. ఇది ఎవరి మధ్య ఉంటుంది? స్నేహితుడికి మధ్య ఉండే ప్రేమ. కానీ ఆ ప్రేమ కడవరకు. అందుకే కొంతమంది అంటారు, రే నేను ఆడుతూ స్నేహం చేసేవాడిని కానీ రా వాడి బుద్ధి బయటపడింది, నేను వదిలేశాను. అంటే స్నేహితులు నిజంగా మనం చూస్తే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునని ఉంది. నిజంగా అలాంటి స్నేహితులు లోకంలో ఉన్నారంటే లేరు. అంటే ఆ ప్రేమ కూడా దేవుడు చెప్పినంత ప్రేమ కాదు. ఆ ప్రేమ కూడా దేవుడు ఇచ్చేంత ప్రేమ కాదు. ఒకవేళ స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ కూడా దేవుడు కోరుకుంటున్న ప్రేమ, మనుషుల్లో ఉండాలనుకుంటున్న ప్రేమ, ఆ ప్రేమ కాదు. అందుకే ఏదో చెప్తున్నాడు మనకి ఇక్కడ. మరి ఇంకొక పదం కూడా చూద్దాం. యోహాను సువార్త. సరే అండి, యోహాను కాదు, ఆదికాండ గ్రంథానికి వెళ్దాం. ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయం 30వ వచనం. ఇది మరొక ప్రేమ గురించి చెప్తున్నాడు. ఈ ప్రేమను గ్రీకులో ఏమన్నారో తెలుసా? గ్రీకులో పదం ఏనండి ఒకసారి. గ్రీకులో ఈ ప్రేమను ఏమన్నా స్టోర్జీ అనే పదములు వాడారు. ఏ పదం అది? స్టోర్జీ. ఈ ప్రేమ స్నేహితుల ప్రేమ కాదు. ఓకేనా? ప్రేమే, కానీ బంధాలను బట్టి ప్రేమ గ్రీకులో క్లారిటీగా రాసేసాడు. బంధాలను బట్టి ప్రేమ, ఏ బంధానికి ఏ ప్రేమ ఉంటుందో ఆ ప్రేమని డివైడ్ చేశాడు. తెలుగులో ప్రతిదానికి ప్రేమ అంటాం. స్నేహితుల మధ్య ప్రేమ, బంధుమిత్రుల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఇలా అనేస్తాం. కానీ ఇది అలాంటిది కాదంట. చూద్దాం, చదవండి మాట. ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయం 30వ వచనం. అంటే ఒక స్త్రీ కంటే మరొక స్త్రీని ప్రేమించటం, ఇది బంధం, భార్యాభర్తల బంధం. అయినప్పటికీ ఆనాటి కాలంలో, ఇప్పుడు కాదండి, ఇద్దరు భార్య కలిగి ఉన్నారు. ఒక భార్య కంటే ఇంకొక భార్యను ప్రేమించాడంట. డివైడ్మెంట్ కనబడుతుంది అక్కడ. భార్యాభర్తల మధ్య మళ్ళీ ఇలాంటి ప్రేమలు కూడా ఉంటాయా? అసలు ఆలోచించండి. కుటుంబ సభ్యుల్లో, పోనీ కుటుంబ సభ్యులు ఆలోచించండి. కుటుంబ సభ్యుల్లో ప్రేమలు అరకొరగా ఉంటాయా? డిఫరెంట్గా ఉంటాయా? చెప్పాలి. కుటుంబ సభ్యుల్లో ప్రేమ, రే నేను పెద్ద కొడుకు అంటే ఇష్టంరా, చిన్న అబ్బాయి అంటే ఇష్టంరా, అమ్మాయి అంటే ఇష్టంరా, అబ్బాయి అంటే ఇష్టంరా అంటారా? ఏంటంటే కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య భేదాలు కనపడతాయి. ప్రేమలో, పిల్లల్ని ప్రేమించడంలో, పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని మా నాన్న అంటేనే ఇష్టం, లేకపోతే మా అమ్మ అంటేనే ఇష్టం, ఎందుకంటే నాకు అన్నీ పెడుతుంది, లేకపోతే నాకు అన్నీ చేస్తాడు. డిఫరెంట్ కనపడుతుంది ఆ ప్రేమ. ఇప్పుడు బంధుమిత్రుల్లో మా చిన్నానంటే ఇష్టం, లేకపోతే మా మామయ్య అంటే ఇష్టం, మా అత్త అంటే ఇష్టం, మరి మిగతా వాళ్ళంటే ఇష్టం లేదు. అంటే ఆ ప్రేమ సంపూర్తిగా కనపట్లే అక్కడ. అవునా? దీన్ని ఏమంటున్నాడంటే కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమని, కుటుంబంలో ఉన్న వ్యక్తుల్లో మధ్య ఉండే తారతమ్యాలు, ప్రేమల్లో తారతమ్యాలు కనపడుతున్నాయి. మా తాత అంటే నాకు ఇష్టం, మా నాన్నమ్మ అంటే ఇష్టం, లేకపోతే మా అమ్మమ్మ అంటేనే ఇష్టం. అంటే ఇతరులంటే వాళ్ళకి ఇష్టం లేదన్నట్టుగానే ఉంది కదా. అయితే ఇది సంపూర్తి అయిన ప్రేమ కాదు. దీన్ని అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ మాటని స్టోర్జీ అనే పదంతో వాడుతున్నాడు. ఇంకా రెండు విషయాలు చూసాం మనం. మొదటిది పిలియో అనే పదం, అది స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. రెండవది స్టోర్జీ అనే పదం, ఇది కుటుంబ సభ్యుల్లో ఉండే ప్రేమ. మూడవది ఇంకోటి ఏంటంటే ఈరోజ్ అనే ఈ పదం
ప్రేమికులు, భార్యాభర్తలు వారి మధ్య ఉండే ప్రేమకు నిదర్శనమైన పదం. ఏ పదం అండి ఇది? భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య వాళ్ళకు ఉండే ప్రేమ లాంటిదో తెలుసా? శారీరక సంబంధమైన ప్రేమ. అవునా? ఈ ప్రేమని దేవుడు చెబుతూ యెషయా గ్రంథం 49వ అధ్యాయం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. ఇది తల్లి ప్రేమ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి చూసుకుని మళ్ళీ అక్కడికి వెళ్దాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచునా? వారెవరైనా మరుతురేమో కానీ, అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. అంటే కుటుంబ సభ్యుల్లో పిల్లలంటే తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది కదా. ఒకవేళ మీ తల్లి అయినా మరుస్తుందేమో మిమ్మల్ని. ఎవరు మరవను? అంటే తల్లికి ఉండేది ప్రేమేనా? మరి మరిచిపోయేది ప్రేమ ఎందుకు అవుద్ది? జాగ్రత్తగా గమనించండి. తల్లిదండ్రులకు ఉండేది ప్రేమే, కానీ తల్లి అయినా మరచునేమో కానీ అన్నాడు దేవుడు. కానీ మరుస్తుందా తల్లి? ఈరోజు లేరు అలాంటి వాళ్ళు. పిల్లలను వదిలేసిన తల్లిదండ్రులు లేరా? ఆలోచించండి. అంటే దేవుడు రాశాడంటే దానికి తప్పనిసరిగా ఆన్సర్ దేశంలో, లోకంలో దొరుకుతుంది. దేవుడు చెప్పాడంటే దానికి కారణం ఉంటుంది. ఆలోచించండి. ఇక్కడ మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ఈ ప్రేమ ఏదంటే తల్లిదండ్రుల మధ్య, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబస్తుల మధ్య ఉండే ప్రేమ గురించి మాట్లాడుతూ, తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను మరవను. ఈ ప్రేమను ఏమన్నాడంట? స్టోర్ చేయి. అయితే ఈరోజనే ప్రేమ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ ప్రేమ భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. దీనికి కూడా ఒక డివైడ్మెంట్ ఉంది. భార్యని, భర్తని కూడా ఎంతకాలం ప్రేమిస్తారో చూడండి. ఎంతకాలం ప్రేమిస్తారు? నిజంగా ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ. ఇప్పుడు నిజంగా తిట్టేసి కొట్టేసి భర్త ఉన్నాడు అనుకోండి, ఎంతకాలం ప్రేమిస్తారండి ఆ ప్రేమ? ఇప్పుడైతే ప్రేమకి ఆ బంధంలో కూడా ప్రేమ తగ్గిపోయిందండి. ఏదో మనకంటే కొంచెం అక్కడక్కడ మామూలుగా కనపడుతున్నాం కానండి, కొంచెం బయటికి వెళ్ళి చూస్తే, బయట దేశాలకు కానీ బయట ప్రాంతాలకు కానీ వెళ్ళి చూస్తే ఈ భార్యాభర్తల ప్రేమ బంధం కూడా డబ్బుతో, లేకపోతే సమయంతో, లేకపోతే సంతోషానికి, శారీరక బంధాలకి, లేకపోతే ఈ ఆనందాలకు పెట్టుకునే ప్రేమలే కనబడుతున్నాయి. నేను టైం చెప్తాను, నువ్వు ఈ టైం వరకు నువ్వు నాకు భర్తవే. నేను అనుకున్నంత వరకునే మన ఇద్దరికి ఈ బంధం. ఎలా అయిపోయింది? ఇదొక అసలు నిజంగా ఒక భార్య భర్తను ప్రేమించి కొంతమందిని చూస్తూ ఉంటాం మనం. అక్కడక్కడ ప్రేమలు కనబడుతుంటాయి. అతను కాలు పడిపోయో, చెయ్యి పడిపోయో, మంచం మీద ఉన్నా కూడా కొంతమంది తల్లులు అనొచ్చాలని కాళ్ళు వాళ్ళకి సేకరించి వాళ్ళని చూసి ఎంత పని చేస్తారండి. కొంతమంది భార్యలు బలహీనపడిపోయి మంచాన పడిపోతే భర్తలు కష్టపడి వాళ్ళకి పట్టుకొచ్చి వాళ్ళని చూసి ఎన్ని పనులు చేస్తున్నారండి. వాళ్ళ ప్రేమను ఆలోచించండి. కానీ ఒకవేళ వాళ్ళైనా విసుగు చెందుతారేమో ప్రేమ విషయంలో. అవునా? ఈ ప్రేమని ఈరోజు అనే పదంతో వివరించాడు. ఈ ప్రేమ అందుకంటున్నాడు యాకోబు అంట, ఒక భార్యని ప్రేమించాడు, ఇంకో భార్యని ఇష్టపడలేదంట. అంటే ఆ బంధం, భార్యాభర్తల బంధం, లేకపోతే ప్రేమికుల బంధం, ఈ బంధంలో, ఈ ప్రేమలో పూర్తి అనేది లేదు, సంతృప్తి అనేది లేదు. నిజమే కదా? మనుషులు అందుకే సంతృప్తి పోతుంది. తృప్తి, సంతృప్తి అనేది ఎందుకు లేదో తెలుసా? ఈ ప్రేమ లేదు. ఏదైతే దేవుడు చెబుతున్నాడో ఆ ప్రేమ లేదు. అయితే దేవుడు ఏ ప్రేమను కలిగి ఉంటున్నాడు అనేది కావాలి మనకి. మనం చదివాం కదా, మీరు ప్రేమ కలిగి ఒకరినొకడు ప్రేమింపాలి, ఒకరినొకడు సహించాలి. ఈ ప్రేమ ఏ ప్రేమ అని బైబిల్లోకి వెళ్ళి అడిగితే ఈ ప్రేమకి ఒక పదం రాశాడండి. ఈ ప్రేమకి అగాపే అని పదం రాశాడు. అగాపే అంటే అర్థం ఏంటో తెలుసా? అగాపే అంటే అర్థం ఏంటో తెలుసా? శాశ్వతమైనది.
అంతమయ్యేది కానిది. ఈ ప్రేమ ఆగిపోయేది కాదు. ఈ ప్రేమ ఎవరిచ్చారు మనకి? ఎవరిచ్చారండి ఈ ప్రేమ మనకు? ఎవరిచ్చారు? మీకు ఒక ఉదాహరణ చెప్పుకుని మళ్ళీ ఈ ప్రేమ దగ్గరికి వస్తానే. ముందు చదివాం కదా, తల్లి బిడ్డల మధ్య ప్రేమ అనే ఒక విషయం మనం ఆలోచించాం కదా. ఒక ఉదాహరణకి ఒక శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేశారంట. మనుషుల్లో అక్కడక్కడ మనకి కొన్ని వీడియోల్లో కనిపిస్తేస్తుంది. ఇప్పుడు ఒక కోతి పిల్లని తల్లిని తీసుకొచ్చి ఒక పెద్ద గంగాలం అంటే ఒక డ్రమ్ లాంటిది పెద్దది పెట్టి రెండింటినీ అక్కడ ఉంచేశాడు. ఉంచేస్తే అయితే తల్లి అయినా బయటకు రావాలి, లేకపోతే పిల్లనైనా బయటకు పంపేసి తగ్గిపోవాలి. రెండింటిలో ఏమిటి చచ్చిపోతాయి. ఫుల్గా నీళ్ళు పెట్టడం మొదలు పెట్టారంట. నీళ్ళు పెట్టడం మొదలెడితే చాలాసేపు ప్రయత్నం చేసిందంట తల్లి కోతి పిల్ల కోతిని బయటికి తీసుకురావడానికి. ప్రయత్నం చేసి లాగి తీసుకొద్దాం అనుకుంటే రాలేకపోతుంది. కానీ ఇది ఒక్కటైతే వచ్చేయగలుగుతుంది. అలా చేసి ప్రయత్నం ఆఖరికి నా ప్రాణమైన పోగొట్టుకోకూడదని పైకి వచ్చేసిందంట. ఈ ప్రేమ సంతృప్తికరమైన ప్రేమగా కనపడలే. చూసారా, తన దాకా వచ్చేటప్పటికి పిల్లలు వదిలేసైనా తల్లులు ఉండిపోతారనే ఒక ఉదాహరణకి ప్రయోగాన్ని చూపించారు. మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మరి అలా అయితే యేసుక్రీస్తు వారు మనకు చూపిన ప్రేమ ఏంటి? దేవుడు మనకు చూపిన ప్రేమ ఏంటి? ఆ పదము ఎక్కడ రాయబడింది తెలుసా? యోహాను సువార్త 3:16 చూద్దాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడంట లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఈ ప్రేమకి రాసిన పదం అగాపే. ఎంతో ప్రేమించాడు అంటే తన స్వయాన కుమారుణ్ణి కూడా ప్రజల కోసం, లోకం కోసం బలియాగంగా అర్పించడానికి వెనుకబడలా. అర్థమైందా? ఎవరైనా చేయగలరా ఇలాంటి పరిస్థితి? ఎవరు చేయలేరు, అవునా? అందుకే అంటున్నాడు ఈ ప్రేమకి పెట్టిన పేరేంటో తెలుసా? అగాపే ప్రేమ. ఈ ప్రేమ అంతులేనిది. ఈ ప్రేమ బదులు ఆశించనిది. స్నేహితులైతే బదులు ఆశిస్తారేమో, రే నేను ఈరోజు నీకు ఇది ఇప్పిస్తున్నాను, రేపు నాకు ఇది ఇప్పించు, అవునా? నా దగ్గర ఈరోజు ఇది ఉంది, నువ్వు ఇంకో రోజు నాకు లేనప్పుడు నువ్వు చెయ్యి. ఇది స్నేహితుల మధ్య ప్రేమ. తల్లిదండ్రులు, ఒరే నీకు కావాల్సినప్పుడు నీకు అన్నీ పట్టుకొచ్చి పెట్టాను, నేను ముదుము వచ్చినప్పుడు నువ్వు నాకు పెట్టు. ఇది కూడా కనబడుతుందా? డిఫరెన్స్ కనబడుతుందా? కానీ యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ ఏంటో తెలుసా? బదులు ఆశించలేదు. నేను మీకోసం ప్రాణం పెడుతున్నాను కాబట్టి నా కోసం మీరు ఇలా చేయండి, ఈ ప్రాణం పెట్టండి, నా కోసం పెట్టండి అన్నాడా? లేదు. మీకోసము, మీ పిల్లల కోసం ఏడవండి అమ్మా అంటున్నాడు, అవునా? అంటే వాళ్ళని బాగు చేసుకోండి, వాళ్ళని బలపరుచుకోండి, వాళ్ళని రక్షించుకోండి. చూద్దాం, ఒక మాట చూద్దాం. పరమగీత గ్రంథం ప్రేమ ఎలాంటిదో తెలుసా? 8:6 పరమగీతములు 8:6. ప్రేమ మరణమంత బలమైనది. ఎంత బలమైందో తెలుసా ప్రేమ? మరణమంత బలమైంది. ఆ బలమైన ప్రేమను ఎవరు చూపారు లోకానికి? ఆ బలమైన ప్రేమ ఎవరిది? ఆ ప్రేమ మనుషుల్లో లేదు, కనబడలే. అందుకే సంఘానికి నేర్పుతున్నాడయ్యా, మీరు ఇప్పటికైనా నేర్చుకోండి, మార్చుకోండి. సంఘంలో ఉన్న సభ్యులారా లేకపోతే సభ్యురాలులారా, మీరు మీ ప్రవర్తన ఫలాన్ని మార్చుకోండి. మీరు ఏ ప్రేమ పొందుకున్నారో తెలుసా? ఇక్కడ వచ్చి కూర్చున్నారు. మీరు సామాన్యమైన ప్రేమను పొందుకోలే, అగాపే ప్రేమ. ఆ ప్రేమ బదులు ఆశించని ప్రేమ పొందుకున్నారు మీరు. అలాంటి ప్రేమను పొందుకున్న మీరు ఏ ప్రేమ కలిగి ఉండాలో తెలుసా? సహోదర ప్రేమ అన్నాడు చూడండి అక్కడ. ఆ ప్రేమ అగాపే ప్రేమ కలిగి ఉండాలి. మీరు ఒకరినొకడు ప్రేమింపవలననేది నా ఆజ్ఞ అంటున్నాడు. ఆ ఆజ్ఞ, ఆ ప్రేమ ఏంటో తెలుసా? సంపూర్తికరమైన ప్రేమ. అదే అగాపే ప్రేమ మీరు కలిగి ఉండాలని చెప్తున్నాడు సంఘానికి. చూద్దాం, మరొక మాట చూద్దాం. యోహాను సువార్త. దేవుడు ఎలా ప్రేమించాడు మనల్ని, ఎంత ప్రేమించాడు చూద్దాం. యోహాను సువార్త 3:16. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడంట. ఎలా తెలుసా? ఎంతో
ఎంత ప్రేమించాడయ్యా అంటే దేవుణ్ణి ఎంతో ప్రేమించాడంట. అది చూపించడం, ఎలా చూపించాలో మనకు తెలియదు. ప్రేమ పట్ల దేవునికి తెలుసు. మనల్ని రక్షించుకోవడానికి తన కుమారుణ్ణే బలిగా అర్పించి మనకిచ్చాడు. ప్రేమ ఎట్టిదని దీని వలన మనం తెలుసుకొనుచున్నామంటాడు. ఎలాగా? యేసుక్రీస్తు వారు తానే బలియాగమైపోయాడు. ప్రేమ కనపడ్డదా మనకి? ప్రేమ తెలిసిందా మనకి? తెలియలేదా? యేసుక్రీస్తు మరణంలో ప్రేమ తెలియలేదా మనకి? తెలిసింది, కనిపించింది. ఇశ్రాయేలుకి తెలీదు. పదంలో ఉంది అక్కడ ప్రేమ, ఇక్కడ కార్యంలో ఉంది ప్రేమ క్రైస్తవులకి. మరి వాళ్ళకంటే మనం బాగుండాలి కదా, వాళ్ళకంటే దేవుడి పట్ల మనకి ఆసక్తి ఉండాలి కదా. మరి ఏమైపోయింది ఈరోజు? చూడండి, ప్రేమ ఏది? దేవుడు అంటే నిజంగా దేవుడు అంటే ప్రేమ ఉందంటారా? దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడా? ఒకసారి మాట చూద్దాం. యోహాను పత్రిక, మొదటి పత్రిక, 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించుదుమని కాదు, తానే మనలను ప్రేమించి. ఎవరు ప్రేమించారు మనల్ని? మనం ప్రేమించామా దేవుణ్ణి? నిజంగా చెప్పండి. మనకు పని ఉంటే రాము, బాధ ఉంటే రాము, ఇబ్బంది ఉంటే రాము, కష్టమైతే రాము, పని ఉంటే రాము, ప్రోగ్రాం ఉంటే రాము, కార్యక్రమాలు ఉంటే రాము. ఏం ప్రేమ అండి మనదే? దేవుడే ప్రేమించాడు కాబట్టి మనం బ్రతుకున్నాం. జాగ్రత్తగా గమనించండి. మనకేదో కార్యక్రమం మనకుంటే మానేస్తాం. నాకు తప్పలేదండి, నీరసమంటారా? ఫోన్లే వదిలేండి. కార్యక్రమాలకి, పనులకి, ఇబ్బందులకి, వచ్చే టెన్షన్లకి, వీటికి మానేసావు. ఎవరిని? ఆ టెన్షన్ తగ్గించే ఆయన దగ్గరికి వెళ్తాం, ఆ బాధలు పోగొట్టే ఆయన దగ్గరికి వెళ్తాం, ఆ ఇబ్బందులను తీసేసే ఆయన దగ్గరికి వెళ్ళడం మానేసావు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు ఎక్కడ ప్రేమించారు రా బాబు? నేనే ప్రేమించాను. ప్రేమించి ఏం చేశాడు ఆయన? తన కుమారుణ్ణే ఇచ్చాడు. ఎందుకు? పాపులమైనప్పటికీ, మనము దోషము కలిగిన వారమైనప్పటికీ మనల్ని కడగడానికి. ఎంత ప్రేమ అండి అయింది. అందుకే ఆ ప్రేమకి ఏ పేరు పెట్టాడు? అగాపే, అంటే స్టాండర్డ్. ఈ ప్రేమకి మరొక రుజువైన ఇంకొక ప్రేమ ఏమి లేదు. ఈ ప్రేమకి సరిపోయే తూగే బంధాలు ఏమి లేవు ఈ లోకంలో. కన్నబిడ్డల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, ఏ ప్రేమ కూడా ఇక్కడ సరిపోదంట. మన కోసం తానే బలి అయ్యేంత ప్రేమ. చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నేను ఇంక ముగించేసి వెళ్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మీకు అర్థమైందా? ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసా? నేను ప్రేమించేస్తున్నాను అని పెదాలతో చెప్పడం కాదు. ఉన్నారు అలాంటి వాళ్ళు, పెదాలతో చెప్పేవాళ్ళు. నువ్వంటే చాలా ప్రేమ కాబట్టి చేశానురా. ఉంటే నిజంగా ప్రేమ కలిగి ప్రేమ కలిగానని చెప్పడం. నేను నాకు బంధువులు కొంతమంది చూస్తుంటాను. నువ్వంటే నాకు ప్రేమ అందుకే ఎట్టుకొచ్చానమ్మా అంటుంటారు. నువ్వంటే బాగా ప్రేమ ఎక్కువ, ఒరే ప్రేమరా మరి తల్లిరాదా అంటుంటారు. ఉట్టిదే. నిజంగా ఏదో సమయం వచ్చినప్పుడు రారాల్లో అది లేదు ఇది లేదు ఏ చెప్తుంటారు. ఆ ప్రేమ కూడా క్రమంగా కనబట్ల. కానీ దేవుడు చెప్తున్నాడు, తనను తాను బలి చేసుకుని మన కోసం. ఈ ప్రేమ నిలబడే ప్రేమ, ఈ ప్రేమ అంతం లేని ప్రేమ. ఈ ప్రేమకి సరితూగే ప్రేమ ఇంకోటి లేదు లోకంలో, మన బంధాల్లో, మన మధ్యలో, మన జీవితంలో. అందుకే అంటున్నాడు, మీకు ఈ ప్రేమ మీరు కలిగి ఉండండి అని ఎవరికి చెప్తున్నాడు? సంఘంతో. ఎందుకు? వాళ్ళు కక్షలో, క్రోధాలు, బాధలు, ఇబ్బందులు సంఘంలో ఉన్న మన మధ్యనే ఏముంటున్నాయి? ఒకరంటే ఒకరి పట్ల. అందుకే చెప్తున్నాడు, ఈ ప్రేమ మీరు కలిగి ఉండాలి. ఏం చేస్తుందో తెలుసా? జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మరొక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మరొకటకు
మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులుగా నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఏమయ్యాలంట? మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారొగుటకు మీ ప్రేమ ఎలా ఉండాలి? మన ప్రేమ తెలివితోనూ, అంతేకాదు సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై. ప్రేమ కూడా గుడ్డిగా కూడా ఉండకూడదు. యేసుక్రీస్తు వారైతే మన నిమిత్తం నువ్వు పాపినైనప్పటికీ మనల్ని రక్షించడానికైనా బలి అయిపోయాడు. ఆ ప్రేమ వలన, అంటే ప్రేమ ఎంతవరకు చేయగలదో తెలియదు. ఈరోజు చూడండి, కొంతమంది ప్రేమించి చనిపోయారని అంటుంటారు. ప్రేమించి చనిపోవడం ఏంటి అంటే వాళ్ళకున్న బంధాన్ని విడగొట్టేసుకుంటున్నారు. నిజమే కదా? నిజంగానే ప్రేమించారు అనుకోండి, వాళ్ళ జీవితాంతం బ్రతికి చూపించాలి ప్రపంచానికి. ఆ ప్రేమ కూడా, ఆ ప్రేమ తెలివితో లేదు. వారికి ఉంది, ప్రేమ ఉందంటున్నారు కానీ తెలివి కలిగిన ప్రేమ కాదు అది. క్షణకాలం ఉండే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలకు ప్రేమ అనమాట. ఆ ప్రేమ దేవుడికి వాళ్ళ ప్రేమ అంటలే, ఆ ప్రేమను కోరట్లే. మనకు చెప్తున్నాడు, ఇది తెలివితోనూ మన మళ్ళీ అంటున్నాడండి, సకల విధమైన అనుభవ జ్ఞానం. ఈ ప్రేమ కలిగి ఉండమంటున్నాడు మనల్ని. ఈ ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. ఇంకా దేవుడు మనల్ని అదే అడుగుతున్నాడు. అందుకే ఇశ్రాయేలు గురించి మనకు చెప్పాడు కదా, ఎప్పుడైతే అబ్రహాంని ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదంలో ఏమిచ్చాడో తెలుసా? వాళ్ళకి ప్రేమనిచ్చాడు. ఆ ఆశీర్వాదంలో వాళ్ళకి ఒక వెలుతురు రాబోతుంది. అందుకే వాళ్ళైతే వాళ్ళు తెలుసుకోలేదు, కానీ ఎప్పటికైనా మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు ఏంటది? ప్రేమని. కానీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. మరి ఇప్పుడు క్రైస్తవుల ద్వారా తెలియజేయాలనుకుంటున్నాడు. ఇప్పటికీ ఏమైపోతున్నారు మనుషులు? కొంతమంది క్రైస్తవులు ఫెయిల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎలా తెలుస్తుంది ప్రపంచానికి? అర్థమవుందా? యేసుక్రీస్తు వారిని పంపించి తెలియజేసింది ఎందుకు? ఈ ప్రేమ కలిగి ఉండండియా అని చెప్తున్నాడు ఆయన. తనను తానే బలి చేసుకుని మన కొరకు, మన పాపముల నిమిత్తం, మన అపరాధ నిమిత్తం ఆయన బలి అయిపోయాడు. అంతే కదా? అంటే ఇప్పుడు ప్రేమ మనం కలిగి ఉండాలంటే చిన్న చిన్న విషయాల్లో గొడవలు, బాధలు పెట్టుకోవడం కాదు. ఒకవేళ వాళ్ళ కోసం మనమైనా బలి అయిపోయేంత స్థితిలోకి రావాలని దేవుని వాక్యం చెప్తుంది. అది నిజమైన ప్రేమ. నేను ప్రేమ కలిగి ఉన్నానని నోటితో చెప్పడమో, భావాలతో చూపించడమో కాదు, కార్యాలతో చెప్పడం. ఇది యేసుక్రీస్తు వారు చూపించారు మనకి. ఆ ప్రేమను చెబుతూ ఉన్నాడు మనకి. ఆ ప్రేమే అగాపే ప్రేమ, యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ. అందుకే ఆ సంఘంలో ఏం లేదు అక్కడ. పౌలు గారు చెప్తున్న ఆ కొరింథీ సంఘంలో మనం చదివాం కదా మొదట, ఏం లేదు అక్కడ. అల్లో ఈ ప్రేమ లేదు. ఏ ప్రేమ? అగాపే ప్రేమ లేదు. వాళ్ళకు ఉండొచ్చు పిలియో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే స్టోర్జీ ప్రేమ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఏముంది ఈరోజు అనే ప్రేమ కలిగి ఉండొచ్చు. కానీ ఆ ప్రేమలేవి దేవుడు ఇచ్చిన ప్రేమకి, దేవుడు చూపించిన ప్రేమకి సరితూగేవి కాదు. అంటే ప్రేమలో రకాలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. అయితే దేవుడు కోరుకునేది ఒకటే ఒకటి ప్రేమ, ఆగాపే, అంతులేనిది, సమృద్ధికరమైనది, సంతృప్తి పొందేది. అలాగే ఆ ప్రేమ అపరిమితమైనది, పరిమితం లేదు. ఆ ప్రేమను మనలో చూడాలనుకుంటున్నాడు ఆయన. మనలో ఎందుకు చూడాలనుకుంటున్నాడు తెలుసా? మనల్ని బట్టి ప్రపంచం మారబోతుంది. మనల్ని బట్టి ప్రపంచం మారాలి, మనల్ని చూసి వాళ్ళు మారాలి. అందుకే చెబుతున్నాడు, ఈ ప్రేమ మీరు కలిగి ఉండండి, లేదా అలవర్చుకోండి, నేర్చుకోండి. మనం అలాంటి వారిగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. ప్రేమ కలిగి నేర్చుకుంటూ బలపడదాం. ఒకసారి ప్రేమ కలిగి ఉన్నానని ఒకసారి మాట అనేస్తే అయిపోదు. చూపించేద్దామంటే అది అవ్వదు. ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? జీవితకాలం అంతా అయిపోయిన తర్వాత నీ గురించి వెనకాల కొడియాడతారు చూడు, అప్పుడు తెలుస్తుంది నీ ప్రేమ. అప్పుడు చూపించే వాళ్ళుగా మనం ఉందాం.
దేవుడి మాటలు మన వీటిల్లో ఫలింపు చేయగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఉన్నతమైన విలువైన మాటలతో మమ్మల్ని బలపరిచారు. మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించే విధానాలు బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నేనంతవరకు మీ మాటలు మా హృదయాలు భద్రపరచండి, బలపరచండి. ఆత్మీయంగా మమ్మల్ని స్థిరపరచండి. ఉన్నతమైన మేము మహిమను కొనియాడేవారిగా, ప్రపంచంలో ప్రతి ఒక్కరు మేము మహిమపరిచేవారిగా, ఈ యొక్క పరిస్థితులు సరిచేసి నడిపించి మహిమ పొందుకోమని, మా ఆత్మీయ జీవితాలను పెంపొందే చేయమని. అలాగే ప్రభా, ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ తిరిగి మరొక చోటకు వెళ్తుండగా మీ యొక్క నడిపింపును, మీ ఆత్మ నడిపింపు, మీ యొక్క కృపను, ప్రేమను ఈ తోడ్పాటు నుంచి నడిపించమని యేసుక్రీస్తు వారు పెట్టించిన ప్రార్థన ప్రతి మార్కు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.